హాయ్ హలో బేబీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మేము వర్జినియా వెళ్తున్నాము. మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది, సో దానికోసం వెళ్తున్నాము. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్. సో మార్నింగే బయలుదేరాం. యాక్చువల్గా సండే రోజు ఉంది, సండే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. సో అందుకనేసి మార్నింగే బయలుదేరుతున్నాము. సో అక్కడ కుదరదు అనేసి నేనైతే ఇక్కడే స్ట్రైట్నింగ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చేసేసుకుంటే బెటర్ కదా. సో మాకు మా ప్లేస్ నుంచి అంటే ఒక 6 hours పడుతుంది వెళ్ళడానికి. సో ఈవినింగ్ అంటే 3-4 వరకు వెళ్తామేమో అనుకుంటున్నాం అక్కడికి. ఆల్రెడీ మేము ఇప్పుడు బయలుదేరేసరికి 9 అవుద్ది. సో అంతే అండి. మళ్ళీ కావాలనుకుంటే అక్కడ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఇలా బాయ్. బ్రేక్ఫాస్ట్ కూడా డైరెక్ట్గా లంచ్ బయటే చేసేద్దాం అనుకుంటున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. సో డైరెక్ట్గా లంచ్ చిపోట్లే చాలా డేస్ నుండి అడుగుతున్నాడు. సో చిపోట్లేనే తిందాం అనుకుంటున్నాము వెళ్ళేప్పుడు. అండ్ యా, చూస్తూ ఉండండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటా. బాయ్ అండి. హన్వి అక్క వాళ్ళ ఇంటికి ఇంకా 4 hours ఉన్నారు బేబీ. 4 hours పోతే నువ్వేం తింటున్నావు? బాయ్ బాయ్. మొక్క తమలపాకు మొక్క తీసుకోవడానికి వెళ్తున్నాం. తమలపాకు అది ఇండియాలోనే ఉంటుంది, మన గుంటూరుపల్లిలోనే ఉంటుంది తమలపాకు చెట్టు. సో ఇక్కడ వేరే వాళ్ళు ఇస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి తీసుకొని హన్వి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. మళ్ళీ హన్వి అక్క వాళ్ళ దగ్గర నుండి వచ్చేటప్పుడు తెచ్చేసుకుందాం తమలపాకు చెట్టు. ఓకేనా? చెట్టు తీసుకొని వెళ్దాము. మళ్ళీ మనం ఇక్కడికి రాము కదా, అందుకనేసి ఇప్పుడే తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం. సో మేము ఇప్పుడు తమలపాకు చెట్టు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎలాగూ ర్యాలీ వచ్చాం కదా, కాయలు రావు. ఆ లీఫ్ ని తినొచ్చు మనం. సో ర్యాలీ వచ్చాము. ర్యాలీ నుండి మేము వర్జినియా వెళ్తున్నాం. సో మళ్ళీ ర్యాలీ రాము కాబట్టి రిటర్న్ లో ఇక్కడ తమలపాకు చెట్లు అమ్ముతున్నారు అంటే తీసుకుందామని వచ్చాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. బాయ్ బాయ్ చెప్పు మంచిగా. ఇదంతా తింటావా? చాలా ఇష్టమా? పడిందా? ఏం కాదులే. వాళ్ళు తుడుస్తారు, మళ్ళీ తుడుస్తారా వాళ్ళు? తినవలుతుంది అది ఆడతారు. అలా తమలపాకు మొక్కలు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసామన్నమాట. చిపోట్లే వచ్చాము. చిపోట్లేలో ఇంకా లంచ్ చేసేసి డైరెక్ట్గా ఇంకా మళ్ళీ వర్జినియా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ర్యాలీ వచ్చాము, మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో దారిలో అలా వచ్చి అక్కడ నుండి ఒక 2 miles తమలపాకు మొక్కలు అమ్ముతున్నారంటే అక్కడికి వెళ్ళి తీసుకొని ఇంకా చిపోట్లే వచ్చేసి బయలుదేరాము. హన్వి అక్క దగ్గరికి రెడీయా? మన చెట్లు యారు బేబీ, చిన్న చిన్న చెట్లు. ఇది
కొత్త చిపోట్లే కొత్త చిపోట్లే అవును మరి ఎప్పుడు రాలేదంటే మనము ఇది మన ఇంటి దగ్గర కాదు కదా అందుకని లేదు 2 చిపోట్లేస్ ఉన్నాయి మరి బేబీ బాయ్ బాయ్ ఇదే గ్యాస్ అక్కడ అదిగో అక్కడ ఫోన్లో ఇదిగో ఇక్కడ అరబి నా చెయ్యికి కింద ఏమైంది అక్కడ ఏదో అయింది కదా It's rainbow. See, I'm sticking this one. You looks like a rainbow. Yeah, you looks like a schoolboy. Let me decorate more. You boy. ఇటు చూడు ఆరు బేబీ Then this, she's taking a picture of you like a memory. Have more. No. Okay, she's done. Hey, sit down, sit down. Not yet. Where for the draft on? I'll stick with this don't enough for your face. These are so less. I will decorate your face. No. Why? I'll decorate by myself. No, I'll do it for you. No. Yeah, I tell you. Yeah, let's decorate her together. Yeah, after you done, okay? ఆరు బేబీ ఇటు చూడు హన్వి అక్కలింది ఏదో చేస్తుంది హన్వికి ఆరు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎప్పుడు వస్తావు ఆరు అని అడుగుతూ ఉంటుంది అనమాట సో రాగానే ఇంకా చూసి మొత్తం ఇంకా స్టిక్కర్స్ అన్నీ ఇంకా వాడి ఫేస్కి పెట్టేస్తుంది సో ఆ సంతోషం బాగా ఇంకా ఎక్కువ అనమాట సో అలా వాడు కూడా బాగా హన్వికి అలవాటు ఇంకా మంచిగా ఇద్దరు బాగా ఆడుకుంటారు సో కొంచెం సేపు నేను అలా బయట కూర్చున్నాను ఇంకా జర్నీ 6 hours కదా సో కొంచెం హెడేక్ వచ్చినట్టు అనిపించింది అనమాట సో అందుకనేసి కొంచెం బయట కూర్చొని అలా కొంచెం పీస్ఫుల్గా అలా బయట కూర్చున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు అండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చామన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒక పెద్దది మిరపకాయ చెట్టు ఉండేది మన మిరపకాయలండి అసలు ఎంత బాగున్నాయో అసలు చెట్టు నిండా అసలు 1 kg 2 kgs వరకు వచ్చాయని చెప్పారనమాట ఆ టైంలో సో ఇక్కడ వచ్చేసి ఇది మేము ఆ రోజు నైట్ హోటల్లో స్టే చేసాము యాక్చువల్గా ఏమైందంటే ఇంకా చాలా రిలేటివ్స్ ఎక్కువగా వచ్చారు ఇంకా మేము అంటే జస్ట్ రెడీ అవ్వడానికి హోటల్కి వెళ్ళామన్నమాట అంతే పడుకోలేదు ఏం లేదు జస్ట్ రెడీ అయ్యి వచ్చేసాము సో ఇప్పుడైతే ఇంకా నేనే ఫస్ట్ లేచి రెడీ అవుతున్నాను ఎందుకంటే నేను కొంచెం ఇంకా శారీ కట్టుకొని రెడీ అవ్వాలి కదా అందుకని నాకు లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ నేనే లేచి స్నానం చేసి అండ్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా రెడీ అవుతున్నాను అనమాట సో నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని ఇంకా స్నానానికి పంపించాలి యాక్చువల్గా అందరూ పడుకున్నారండి అందరూ పడుకున్నారు కాబట్టి నేను మాట్లాడితే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందేమో అనేసి నేను సైలెంట్గా ఇంకా వీడియో అంటే రెడీ అవుతూ వీడియో తీసుకుంటూ ఉన్నాను సో ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ దీని డీటెయిల్స్ నేను షార్ట్ వీడియోలో ఇచ్చుంటాను సో ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి
వైట్ విత్ గోల్డ్ కలర్లో కాంబినేషన్లో ఉన్న శారీ అండి. దీనికి వచ్చేసి నేను రెడ్ బ్లౌజ్ విత్ గోల్డ్ డిజైన్ వచ్చిందనమాట ప్రింట్. సో ఇది వచ్చేసి నేను శారీ వచ్చేసి మా అమ్మ తీసుకున్నారు గుంటూరులో, అరౌండ్ 6000 అలా అయింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ అండి. బ్లౌజ్కి వచ్చేసి మేము మెటీరియల్ సెపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించాము. ఇది కూడా నేను మెటీరియల్ అంతా గుంటూరులోనే తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా గుంటూరులోనే చేయించారు మా అక్క. సో అలా ఆ శారీ డీటెయిల్స్ ఇదండి. అండ్ చాలా బాగుంది శారీ, మొత్తం అంటే ఆ బ్లౌజ్కి శారీకి బాగా సెట్ అయింది అనిపించింది. సో గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30 అనుకుంటా అండి. సో అందుకనేసి ఇంకా నేను 1:30కి అలా లేచినట్టున్నాను. మళ్ళీ మేము తీసుకున్న హోటల్ నుండి మేము ఉండే హోటల్ నుండి కొత్త ఇంటికి జస్ట్ ఒక 10-15 మినిట్స్ లోపే వెళ్ళొచ్చు అనమాట. సో అందుకనేసి ఇంకా నేను కొంచెం రెడీ అయితే మిగతా వాళ్ళు రెడీ అవుతారు కదా అనేసి ఫస్ట్ అయితే నేను రెడీ అవుతున్నాను. చూసారు కదా శారీ ఎలా ఉంది అనేది చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నాను. సో కొంచెం లైట్గా మేకప్ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం కదా. సో మన ఇంట్లో హౌస్ వార్మింగ్కి కొంచెం హెవీగానే రెడీ అవ్వాలి కదా అనేసి సో ఈరోజు మంచిగానే రెడీ అవుదాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. అలాగే ఇక్కడ చోకర్ పెట్టుకుంటున్నాను. ఇది కూడా వచ్చేసి శారీ కొంచెం గోల్డ్ షేడ్లో ఉంది కదా, ఫ్లవర్స్ అలా గోల్డ్ వచ్చింది కాబట్టి శారీలో. సో కొంచెం గోల్డ్ అయితే బాగుంటుంది అనేసి లైక్ కలర్ చోకర్. సో అలా పర్ల్స్ వచ్చాయన్నమాట. సో బాగా సెట్ అయింది అనిపించింది. సో అందుకనేసి ఇది చూస్ చేసుకున్నాను. నేను ఏంటంటే వెళ్ళే ముందే ఇంకా హౌస్ వార్మింగ్కి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వర్జీనియా వెళ్ళే ముందే నేను ఒకసారి అన్నీ ట్రై చేశాను అనమాట. సో ఏ శారీ మీదకి ఏ చోకర్ సెట్ అవుద్ది, ఇయర్ రింగ్స్ ఏం సెట్ అవుతాయి అనేసి అన్నీ చూసుకున్నాను. సో ఇది నచ్చిందనమాట. సో ఒక 2 ట్రై చేశాను, అన్నింటిలో కల్లా ఇదే బాగుంది. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం అంటే దీంతో పాటు వచ్చినవి కాదు, దీంతో పాటు వచ్చినవి చాన్బాలి అంటారు కదా, చాన్బాలి. సో అవన్నమాట. సో అవి నాకు అంతగా నచ్చలేదు. సో అందుకనే బుట్టల్లోనే నా దగ్గర పర్ల్స్ ఉందన్నమాట. బుట్టలు కింద పర్ల్స్ వచ్చాయి. సో అవి బాగున్నాయి, అవి సెట్ అయింది అనిపించి ఇంకా అవే పెట్టేసుకున్నాను అనమాట.
బేబీ చూడు. నేను కొమ్మ వచ్చినాయా? ఎందుకు వచ్చాయి? ఎక్కడ? సో హౌస్ వార్మింగ్ వీడియో ఆ వీడియో మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.